Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 241. కాబోయే కోడలికి పెళ్లిలో పెట్టే నగలు కాకుండా ఎంగేజ్మెంట్‌లో పెట్టే బంగారం ఏదో ఉందంట కదా అమ్మమ్మ. అయితే వాళ్ళ కోడలికి నచ్చకుండా డిజైన్ చేపించి లాభం ఏముంది? అందుకే తనకి స్వయంగా చూపించి తనకి నచ్చిన డిజైన్ చేయించాలని వాళ్ళిక్కడికొచ్చారు అనగానే, బామ్మ మురిసిపోయి నా ఇల్లు ఏనాడో బాగా అదృష్టం చేసుకున్నట్టుంది అనగానే, ఎందుకలా అంటున్నారు చెల్లెమ్మ అన్నారు సర్పంచ్. ఇదుంది కదా! దీనికి నా మనవడంటే పంచప్రాణాలు. వాడి ప్రాణానికి దాని ప్రాణాన్ని అడ్డు పెట్టేస్తుంది. అలాగే నా మనవరాలికి కూడా బాగా ప్రేమించే కుటుంబం దొరికింది. అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది అనగానే దక్షతో సహా అందరూ నవ్వుకుంటూ ఉంటే, ఇప్పుడే నేను కావ్యని నిద్రలేపి తీసుకొస్తాను. కాకపోతే నైట్ డ్రెస్‌లో ఉంటుంది. మీరేమీ అనుకోరు కదా! అని అడిగింది. అలాగంటే మా వాడు కూడా ఇంట్లో అలాగే వేసుకొని తిరుగుతాడు. ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టుగానే ఉంటారు కదమ్మా! అని కావ్యకి కాబోయే మామగారు చెప్పేసరికి ఆవిడ వెళ్ళి మనవరాల్ని నిద్రలేపి తీసుకురాగానే వాళ్ళని చూసి దెబ్బకి కావ్యకి నిద్రమత్తు ఎగిరిపోయింది. వెంటనే అక్కడే ఉన్న ఒక కర్టెన్ చాటు నిలబడ్డంతో కావ్యని పెళ్లి చేసుకోబోయే అబ్బాయి వాళ్ళ అమ్మగారు అందరూ నవ్వుతూ చూస్తుంటే కావ్య సిగ్గుపడుతూ, నీకసలు బ్రెయిన్ లేదు నానమ్మ. వాళ్ళు వచ్చారని చెప్తే నేను స్నానం చేసి వచ్చేదాన్ని కదా అనగాని, నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చేంత టైం లేదే. వాళ్ళు బంగారం ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తున్నారు. ఎంగేజ్మెంట్‌కి నీకు కొంచెం బంగారం పెట్టాలి. అదిక్కడ ఆచారం. అందుకే నీకు నచ్చిన డిజైన్స్ ఆర్డర్ ఇస్తారంట. నువ్వు చూసి చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారు అంది. అయితే మాత్రం నేను బ్రష్ కూడా చేయలేదు అని కావ్య కోపంగా చెప్తుంటే, పర్వాలేదులే, రోజు నేను 10కి లేచేవాణ్ణి. మా మమ్మీ దయ వల్ల ఈరోజు 6 గంటలకే లేవాల్సొచ్చింది. ఇట్స్ ఓకే అని కావ్యని పెళ్లి చేసుకునే అబ్బాయి చెప్పేసరికి కావ్య సిగ్గుపడుతూ తలదించుకుంది. ఇంతలో దక్ష ఫోన్ రింగ్ అయ్యేసరికి ఫోన్ చూసిన ఆమెకి కర్ణ వీడియో కాల్ చేస్తూ ఉండేసరికి, నేను అడిగినప్పుడు ఫోన్ చేయడు గానీ, ఇప్పుడు ఇంతమంది ఉన్నప్పుడు ఫోన్ చేస్తున్నాడు. ఎత్తకపోతేనేమో అలుగుతానని ముందే చెప్పాడు అనుకుంటూ ఎత్తి ఫోన్ సైలెంట్‌లో పెట్టేసి ఎదురుగా ఉన్న వాళ్ళని చూపించడంతో వాళ్ళందరూ ఎప్పుడొచ్చారో అని అడిగాడు. దాంతో నెమ్మదిగా గార్డెన్ వైపు వెళ్లి మీ చెల్లెలికి అత్తగారు వాళ్ళు చేయించాల్సిన బంగారం ఏదో ఉందంట. వాళ్ళ కోడలికి నచ్చిన డిజైన్ మాత్రమే డిజైన్ చేయించుకొని కోడలికి ఎంగేజ్‌మెంట్‌లో పెడతారంట. అందుకే వచ్చారు వాళ్ళు అని చెప్పింది. సరే నువ్విక్కడే ఉండి మాట్లాడు. వాళ్ళు వచ్చారని నువ్వు పక్కకి వెళ్ళకు. నాకీరోజు కొంచెం ఇంపార్టెంట్ పనుంది. మిడ్‌నైట్ వరకు హోటల్ రూమ్‌కి రాలేను అనగానే, ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ పని అంటున్నారు. ఇలా అయితే మీరు ఇండియాకొచ్చేదెప్పుడు అని అడిగింది. వచ్చేస్తానులే. నిన్నొదిలేసి ఉండడం నా వల్ల కూడా అవ్వడం లేదే. పిచ్చెక్కిపోతుంది. నువ్వెదురుగా లేకపోతే అనగానే దక్ష సిగ్గుపడుతూ నాకంతకంటే ఎక్కువగా పిచ్చెక్కుతోంది. మరేం చేయమంటారు అనగానే, నీ కూడా టికెట్ బుక్ చేస్తాను. నువ్వు కూడా రా అనగానే, నా వల్ల కాదులే మీరే రండి అనగానే దొంగ మొహం దాన అని తిడుతూ, సరే గాని ఒకసారి అనగానే, ఏంటొకసారి అని దక్ష కంగారు పడుతుంటే, అదేనే ఒకసారి అని అంటూ ఉంటే, ఏంటండి ఒకసారి అని అంది దక్ష. నువ్వేంటి అండి పోండి అని పిలుస్తున్నావు? కన్నా అని పిలుస్తావు కదా! అనగానే, అలా పిలిచే రైట్ నాకు లేదు అన్నారు అని దక్ష కళ్ళు ఎగరేసి అనేసరికి, అదెప్పుడో పెళ్లి కాకముందు. అది కూడా నువ్వు సంవత్సరం దూరంగా వెళ్లి తిరిగొచ్చిన తర్వాత. ఇప్పుడు వేరు కదా! అని అన్నాడు. పిలవను. ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంది. కర్ణ కోపంగా చూడ్డంతో వెక్కిరించింది దక్ష. పిలవే రాక్షసి అని రిక్వెస్ట్ చేస్తుంటే, అబ్బా ఎంత క్యూట్‌గా రిక్వెస్ట్ చేస్తున్నారు అని నవ్వుతూ చూసేసరికి, టైం చూసి ఆడుకుంటున్నావు కదా! అనగానే,
మరి అయ్యగారితో ఆడుకోవడం ప్రతిసారి కుదరదు కదా అని దక్ష నవ్వుతూ ఉంటే, దక్ష ఎక్కడికెళ్ళావే అని బామ్మ పిలవడంతో అమ్మమ్మ పిలుస్తోంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి కాల్ కట్ చేసింది దక్ష. ఏంటమ్మా నువ్వు ప్రశాంతంగా మా ఆయనతో ఫోన్ కూడా మాట్లాడుకోనివ్వవు అని దక్ష అనగానే, నువ్వు వాడితో మాట్లాడుతున్నావని నాకెలా తెలుస్తుంది? సరే గాని వాళ్ళందరికీ వెళ్ళి కాఫీలు తీసుకునిరా అని అంది ఆవిడ. దక్ష బామ్మ వైపు కోపంగా చూడ్డంతో, ఎందుకలా చూస్తున్నావు అని బామ్మ అయోమయంగా అడిగేసరికి, కాఫీ టేబుల్ మీద కప్పులు చూసి మాట్లాడమ్మమ్మా అని కోపంగా చెప్పేసరికి, కప్పులు చూసి ఆల్రెడీ కాఫీ ఇచ్చేసావా అని ఆశ్చర్యంగా అడగడంతో, ఇది అడగడానికి ఫోన్ కట్ చేపించి మరీ పిలిచావా అనగానే బామ్మ వెర్రి నవ్వులు నవ్వుతూ ఉంటే వాళ్ళు కూడా నవ్వుకొని, కావ్య త్వరగా సెలెక్ట్ చేయి, నీకేది నచ్చితే అది చేపిస్తామని చెప్పడంతో తనకి నచ్చిన ఒక 4 డిజైన్లు సెలెక్ట్ చేసుకుంది కావ్య. అందరూ చాలాసేపు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత వాళ్ళింకా మేము వెళ్తామని చెప్పి వెళ్ళిపోవడంతో కావ్య బయట వరకు వెళ్లి పెళ్ళికొడుక్కి బాయ్ చెప్పడం, స్నేహ, దక్ష, వీక్ష, దీక్షిత, కావ్య చెల్లెలు, శ్రావ్య అందరూ చూసి ఆమె వెనక్కి తిరిగి చూసేసరికి నడుముకి చేతులు పెట్టుకొని అందరూ తన వైపే టీజ్ చేస్తున్నట్టుగా చూసేసరికి కావ్య అక్కడి నుంచి ఇంట్లోకి పారిపోయింది. నేను చెప్తే మీరు వినిపించుకోలేదు. నేను మీకు బయటకి వచ్చి బాయ్ చెప్పడం మా వాళ్ళందరూ చూశారు అని కావ్య ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడడం విని, వీళ్ళు నంబర్స్ కూడా ఎక్స్‌చేంజ్ చేసుకున్నట్టున్నారు అని వీక్ష అనగానే, అమ్మమ్మ! మా దగ్గర ఎన్ని విషయాలు దాచింది అని అన్నారు స్నేహ, శ్రావ్య ఇద్దరు. దక్ష ఇద్దరి తల మీద చెరొకటి వేసి, అసలు మీ ఇద్దరికెందుకు చెప్పాలి తనిష్టం అని అంది దక్ష. అబ్బో! ప్రపంచంలో తనకొక్కదానికే వుడ్-బీ ఉన్నాడు. మరి మాకు కూడా వుడ్-బీలొస్తారు అని స్నేహ, శ్రావ్య ఇద్దరూ చెప్పడంతో, వుడ్-బీ వచ్చినప్పుడు సంగతి కదా! అప్పటి వరకు కొంచెం గుర్రాలకి కళ్ళాలు వేయండి అని చెప్పి నవ్వుకున్నారు అమ్మాయిలందరూ. మరొక 3 రోజులు అలా గడిచిపోయాయి. ఆ 3 రోజుల తర్వాత జాతర చివరి రోజు కావడంతో ఇంకా హడావిడి ఎక్కువగా ఉంది ఊరిలో ప్రతి ఇంట్లో. స్నేహ నిద్ర లేచి వచ్చేసరికి ఇంట్లో నెయ్యి స్వీట్ స్మెల్ కలగలిసి ఇంకా మంచి స్మెల్ వస్తూ ఉంటే ఆస్వాదిస్తూ కిందకొచ్చి, ఏం చేస్తున్నారు మీరందరూ అని అడిగేసరికి, ఈరోజు జాతర చివరి రోజు కదా, ప్రతి ఇంట్లో మంచి ప్రసాదాలు గుడికి వెళ్తాయంట. అందుకే మన ఇంట్లో మంచి కేసరి రవ్వ లడ్డు అని దక్ష కేసరి కలుపుతూ చెప్పడంతో పెద్ద మొత్తంలో ఉన్న కేసరి గిన్నె వైపు చూసి, అంతా నువ్వే ప్రిపేర్ చేయగలవా అని అడిగింది స్నేహ. దాని మొహం దానికంత సీన్ లేదు. నేను చేస్తే చివరిగా వచ్చి గరిటె తిప్పుతోందని దీక్షిత చెప్పేసరికి, అయితే నీకంత పెద్ద మొత్తంలో చేయడం వచ్చా వదినా అని స్నేహ అడిగేసరికి, మేమిద్దరం కలిసి చేస్తున్నామని వీక్ష, దీక్షిత ఇద్దరు చెప్పడంతో, అసలు నువ్వెప్పుడు వంటలు నేర్చుకున్నావు అని స్నేహ వీక్ష వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది. ఎలాగోలా నేర్చుకున్నాను. ఇవన్నీ నీకెందుకే అని చెప్పడంతో స్నేహ మూతి తిప్పుకుంటూ కొంచెం కేసరి తీసుకోవడానికి ట్రై చేస్తుంటే, అది ప్రసాదం టచ్ చేయకూడదు అని పెద్దావిడ స్నేహ చేతి మీద ఒకటి వేయడంతో మూతి తిప్పుకుంది స్నేహ. ప్రసాదాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ ప్రసాదాలు తీసుకొని గుడికి బయలుదేరారు. సాయంత్రం చివరిగా దీపాలు వెలిగించేస్తే ఇక ఆ రోజు రాత్రి 12తో జాతర ముగుస్తుంది అని చెప్పింది బామ్మ. పెద్ద గుడి కావడంతో దీపాలు వెలిగించేసరికి అందరూ వికెట్స్ డౌన్ కావడంతో అది వాళ్ళ కోసం చేయిస్తున్న జాతర కాబట్టి దక్ష మాత్రం ఓపిక లేకపోయినా నడుములు పడిపోతున్నా కూడా చివరి దీపం వెలిగించి తల ఎత్తి చూసేసరికి చీకట్లో లగేజ్తో కర్ణ నిలబడి కనిపించడంతో వెంటనే తన చేతిలో ఉన్న ప్రమిద పక్కన పడేసి అతని దగ్గరికి పరుగున పెట్టి కౌగిలించుకుంది. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.